అయితే ప్రతి ఆఫీస్ కానీ ఈ ఆర్టీఐకి సంబంధించి ఒక అకౌంట్ ని మెయింటైన్ చేయాల్సి ఉంటారు. ఆ అకౌంట్ పిఐఓ పేరు మీద కానీ అసిస్టెంట్ పిఐఓ పేరు మీద కానీ ఒక అకౌంట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ అకౌంట్ లోనే ఈ ట్రాన్సాక్షన్ జరగాలి. ఒకవేళ ఇప్పుడు ₹2 కట్టండి అంటే ఫస్ట్ టైం ఒక 20 పేజీలకు కట్టినారు, ₹40 టీడీ పంపించినాడు. నేను ₹40 సమాచారం అంటే 20 పేజీలు జెరాక్స్ ₹2 పెట్టి పంపించేసాను. అది అక్కడికి అయిపోయింది. రెండో కేసులో మళ్ళీ చాలా సమాచారం అడిగినాడు. అడిగినప్పుడు నేను ఇన్ని పేజీలు ఉంది, ఇన్ని పేజీలు 13,000 కట్టు నేను ఇస్తానన్నాను. తర్వాత స్టాప్ అయిపోయింది, వాడు రాలేదు మళ్ళీ సో అలా సందర్భాలలో ఆ అమౌంట్ అంతా రైతు వాడు టీడీ పెట్టి కట్టాలన్నారా, టీడీ ప్రకారం మనం ఎక్స్పెన్సెస్ చేసేస్తాం కదా. మళ్ళీ ఇంకో అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అంటే ఎట్లా అది మళ్ళీ ఖర్చు మెయింటైన్ దట్ అకౌంట్ కదా. అంటే మన దగ్గర ఉన్న స్కూల్ అకౌంట్ ఏదో ఉంటుంది, అఫీషియల్ అకౌంట్ కి రెమిట్ చేసుకోవడం అకౌంట్ చేయాలి. సెపరేట్ ఆర్టీఐ అకౌంట్ టీడీ చేయాలంటే మాత్రం ఏదో ఒక అఫీషియల్ అకౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. టెక్నికల్ గా ఆ సమస్య వచ్చింది. అంటే వాళ్ళు కోరడం ఏమంటే ఈ ఎవరికి లిమిట్ చేయాలనేది వాళ్ళ ప్రాబ్లం. మాకు అఫీషియల్ గా ఎంఈఓ ఆఫీస్ నుంచి ఒకటి ఉంది అకౌంట్. ఫైనల్ గా సపరేట్ ఉండాలా అంటే దాన్ని సపరేట్ చేయలేకపోయాము, దానికి చేసేమని చెప్పి దానికి ఇచ్చాము. అంటే గవర్నమెంట్ ఉన్నటువంటి అకౌంట్ ఏదైనా ఉంటుంది సార్, లేదంటే దాన్ని సపరేట్ చేయాలి. ప్రతి కార్యాలయానికి అకౌంట్ అయితే ఉండాల్సింది, కామన్ ఉంటుంది. ఆర్టీఐ సపరేట్ కావాలి, ఆర్టీఐ కూడా సపరేట్ గా పేరు ఇస్తారు. మీరు ఒకవేళ ఈ దీంట్లోనే చేస్తారు అనేది అభ్యంతరం ఏం లేదు. అఫీషియల్ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ అన్అఫీషియల్ అకౌంట్ చాలా ఇక్కడ చాలా వస్తుంటాయి సమస్యలు, చాలా సంబంధించిన డబ్బులు డ్రా అవుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళ ఆఫీస్లో ఒకవేళ దానికి సపరేట్ గా పెట్టగలిగితే దరఖాస్తులు ఎక్కువ వస్తున్నాయి, ఒక సపరేట్ అకౌంట్ పెట్టగలిగితే వీళ్ళకి ఆ కౌంటింగ్ అనేది ఈజీ ఉంటుంది. ఆ తర్వాత మనము ఇందులో ఏంటంటే రిజిస్టర్ 1 రిజిస్టర్ 2 అనేది మెయింటైన్ చేసుకుంటాం. సమాచార హక్కు చట్టం సంబంధించిన వాటి ఇంకా దరఖాస్తులు ఏవైతే వస్తున్నాయో మనం విత్ టైంలో దాన్ని డిస్కస్ చేసుకున్నామా లేదా, దాన్ని ఆ టైంలో వచ్చామో ఆ టైంలో మనం డిస్కస్ చేసుకున్నామా అనేది ఒక రిజిస్టర్ 1 అంటాం మేడం. ఎవరైనా ఆర్టీఐ కమిషన్ దగ్గర పోయిన వాళ్ళకైతే ఇది అర్థమైనా ఉంటుంది. వాళ్ళు అడుగుతారు అక్కడ పోతానే రిజిస్టర్ 1 తెచ్చారని అడుగుతుంటారు, తర్వాత 400 అడుగుతారు. కాబట్టి మనకి రిజిస్టర్ 1 ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అంటే మనకు ఆ టైంలో ఇప్పుడు చేరింది యాడ్ మనకి చేరింది, మనం డిస్కౌంట్ ఆర్డర్ చేసుకున్నాము, ఇది కంప్లీట్ గా అయింది. ఆ తర్వాత అతను అప్పీల్కి వెళ్తుంటారు. అప్పీల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకు అప్పీల్ నోటీస్ వస్తుంది, మీరు పరిష్కరించండి. ఇది కూడా మనం దాంట్లో ఎంటర్ చేసుకున్నాం. మనకు అతను అప్పీల్కి వెళ్ళాడు కాబట్టి ఎంటర్ చేసుకుంటాం. దీంట్లో సంబంధించిన కొన్ని కాలమ్స్ అనేది ఉంటుంది, అది కూడా మన దృష్టిలో ఉన్నాయి. వాటిని మీరు రిజిస్టర్ మెయింటైన్ చేసుకున్నారంటే చాలా ఈజీ అవుతుంది. దరఖాస్తు వచ్చింది మిస్ అయిపోయింది అనేది చాలా వరకు అనుకుంటారు. మిస్ అయినంత మాత్రం ఖచ్చితంగా మనం సెల్ఫ్ అప్డేట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం దరఖాస్తు దానికి ఆన్సర్ ఇచ్చాం సార్, ఇచ్చినాము. ఒకవేళ సంతృప్తి చెందకపోతే అప్పీల్కి వెళ్తారు, అక్కడ నుంచి రిటర్న్ మనకు మళ్ళీ రావచ్చు. మీకు అప్పీల్ అథారిటీ ఎంపీఓ గారు అనుకోండి, అప్పీల్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎంపీఓ గారు వాటిని పరిష్కరించేది విచారణ నిర్వహించవచ్చు, లేదా మీకు ఒక డేటా పరిష్కరించండి, సమాచారం ఇవ్వండి, ఎండార్స్మెంట్ చేస్తారు. ఆ ఎండార్స్మెంట్ మీద మీరు మన తిరిగి ఇంకోసారి సమాచారం ఇచ్చి ఎక్కడ చూసేది మనకు ఈ 30 రోజుల లోపల మనము ఆ సమాచారం ఇవ్వకపోతే కమిషనర్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అది కూడా ఏంటంటే దరఖాస్తుదారులు మొదటగా దరఖాస్తు చేస్తారు సెక్షన్ 6 కింద. ఆ తర్వాత మనకు సమాచారం ఇవ్వని పక్షంలో కానీ, తర్వాత అతను ఆ సంతృప్తి చెందని పక్షంలో కానీ 19 కింద సెక్షన్ 19 కింద అప్పీల్ చేద్దాం. ఆ అప్పీల్లో కూడా ఆయన కూడా అక్కడ కూడా కష్టం లేదు సంథింగ్ కూడా మనకు సరైన సమాచారం ఇప్పించలేదు అనే సందర్భంలో అతను మళ్ళా సెక్షన్ 93 కింద కమిషన్ ఎదురుగా అప్పీల్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి.
మళ్ళీ 20,000 పనిష్మెంట్ కూడా ఉంటుంది. అది అది అలాంటి సందర్భాలలో మనం సమాచారం ఇచ్చిన సందర్భంలో దరఖాస్తుదారునికి క్లియర్ అతనికి ఏదో ఒకటి సమాచారం ఇచ్చారు అనేటట్లయితే సరైన సమాచారం ఇచ్చారు అనేటట్లయితే మనం ఈ పెనాల్టీ అనే దాని మీద మినహాయింపు ఉంటుంది. అక్కడ కూడా దాన్ని పట్టించి అందులో మనకు తప్పుడు సమాచారం ఉందా, సరైన సమాచారం ఉందా, అసంపూర్తి సమాచారం ఉందా, పూర్తి సమాచారం ఉందా అనేది ఉంటుంది. ఒకవేళ సెక్షన్ 6 కింద దరఖాస్తు, సెక్షన్ 91 కింద అప్పీల్ చేసి రెండు పక్కల కూడా ఒకవేళ పూర్తి సమాచారం అందలేదు అనేటట్లయితే అక్కడికి వెళ్తుంటారు కమిషన్ దగ్గర. అలాంటి సందర్భంలో కమిషన్ ఏం చేస్తారంటే డైరెక్షన్స్ ఇస్తారు, ఇవ్వమనేది. ఇక్కడ మనం ఎప్పుడైనా లాప్స్ ఏంటనుకోండి, 30 days మనం చదివించలేదు, అప్పీల్ వచ్చినప్పుడు కూడా మనం పూర్తిగా సమాచారం ఇవ్వలేకపోయాం ఏదో కాకుండా అప్పుడు ఫైన్ అనేది రైజ్ అవుతుంది. ఫైన్స్ అనేది రైజ్ అవుతుంది. సెక్షన్ 15 ఫైన్స్ అనేది రైజ్ అవుతుంది. ఈచ్ డే 250 ప్రకారం అనేది పెనాల్టీస్ ఉంటుంది. అది ఈ సందర్భంలో మాత్రం ఉండాలి. మనం ఎక్కడ కూడా స్పందించలేదు, పూర్తి సమాచారం ఇవ్వలేదు అనేదట్లయితే అక్కడ అదే. ఒకవేళ సెక్షన్ 6 కింద మీకు అడిగాము కానీ అప్పీల్ వెళ్ళకోకుండా మొదటి అప్పీల్ వెళ్ళకుండా డైరెక్ట్గా అప్పీల్ వెళ్తుంటాము, సెకండ్ అప్పీల్ కమిషన్. అలాంటి సందర్భాల్లో కమిషన్ దాన్ని తిరస్కరిస్తోంది. సో మీరు ఆ మొదటి అప్పీల్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మీకు సాయం చేయలేదు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరైతే అప్లై చేసినటువంటి దరఖాస్తుదారులు ఇచ్చినటువంటి అమౌంట్ ఒక అమౌంట్ వస్తుంది కదా, దాన్ని ఏ విధంగా జిరాక్స్ సంబంధించిన కాబట్టి వాటికి మాత్రమే డ్రా చేస్తారు. ఆర్టీఏ సంబంధించిన విషయం మాత్రమే డ్రా చేస్తారు.